నమస్కారం. టుడేస్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అమరావతికి ముగిసిన చట్టబద్ధత ప్రక్రియ. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర. విజయన్ మరో మోదీలా వ్యవహరిస్తుండో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. జమ్మలమడుగు రాజకీయంలో ప్రకంపనలు. ఎమ్మెల్యే పదవికి ఆదినారాయణ రెడ్డి రాజీనామా హెచ్చరిక. దళితుల భూములపై దండయాత్ర ఎందుకు? ప్రభుత్వానికి హరీష్ రావు సూటి ప్రశ్న. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక. రానున్న 3 రోజుల పాటు వర్ష సూచన. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ సంపూర్ణమైంది. ఇప్పటికే పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా పడింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు 2026 సోమవారం ఉదయం రాష్ట్రపతి భవన్కు చేరింది. సాయంత్రానికే దీనిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. రాత్రి 10 గంటలకల్లా గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడింది. దీంతో అమరావతికి కేంద్ర స్థాయిలో చట్టబద్ధమైన రక్షణ లభించినట్లయింది. రాష్ట్రపతి ఆమోదముద్ర అనంతరం భారత ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ మణి ఈ గెజిట్ను విడుదల చేశారు. 2014 నాటి రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 10 ఏళ్లు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత ఏపీకి ఒక కొత్త రాజధాని ఉంటుందని పేర్కొనగా సవరణ చట్టంలో ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుందంటూ స్పష్టమైన వివరణ ఇచ్చారు. అలాగే సిఆర్డీఏ చట్టం 2014 కింద నోటిఫై చేసిన ప్రాంతమంతా అమరావతి పరిధిలోకి వస్తుందని మరో సవరణ చేశారు. వెరసి 2024 జూన్ 2 నుంచే రాజధానిగా అమరావతి అమల్లోకి వచ్చినట్లయింది. రాజధాని అమరావతికి చట్టబద్ధమైన రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిచాయి. ఈ ప్రక్రియ మరింత పకడ్బందీగా జరిగేలా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని కేంద్రం సూచించింది. దీంతో మార్చి 28న శాసనసభ ప్రత్యేకంగా సమావేశమైంది. 2024 జూన్ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించేలా చట్ట సవరణ చేయాలంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆ మేరకు 2014 చట్టంలోని సెక్షన్ 5లోని సంబంధిత సబ్ సెక్షన్లలో సవరణ చేయాలని కేంద్రాన్ని కోరింది. ఆ వెంటనే కేంద్రం కదిలింది. లోక్సభలో ఈ నెల 1, రాజ్యసభలో 2వ తేదీన చట్ట సవరణ బిల్లుపై ఆమోదముద్ర పడింది. దాదాపు 4.5 గంటల పాటు ఉభయ సభల్లో సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఇది సోమవారం రాత్రి రాష్ట్రపతి భవన్ చేరడం, రాత్రికే గెజిట్ నోటిఫికేషన్ జారీ కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నెలకొన్న అనిశ్చితికి తెరపడింది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2026కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్ 6న ఆమోదముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదం అనంతరం కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి అధికారిక గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అమరావతి చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా మారింది. అమరావతిని రాజధానిగా గుర్తించాలని మార్చి 28న ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1న లోక్సభ, ఏప్రిల్ 2న రాజ్యసభ ఈ బిల్లును ఆమోదించాయి. ఈ సవరణతో 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2)లో మార్పులు చేసి కొత్త రాజధాని ఉంటుందనే పదం స్థానంలో అమరావతి కొత్త రాజధానిగా ఉంటుందని చేర్చారు. ఈ పరిణామంపై ఏపీ మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఇది చారిత్రాత్మక రోజు. రాష్ట్రపతి ఆమోదంతో రాజధాని కళ అధికారికంగా సాకారమైంది. రాష్ట్ర భవిష్యత్ కోసం మద్దతుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోడీకి, బిల్లుకు మద్దతిచ్చిన ఎంపీలకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి మార్గం సుగమం చేసిన అమరావతి రైతుల ఓర్పు, త్యాగాలకు ప్రత్యేక వందనాలు అని ట్వీట్ చేశారు. ఈ నిర్ణయంతో రాజధాని మార్పుపై భవిష్యత్తులో ఎలాంటి సవరణ చేయాలన్నా అది పార్లమెంట్ పరిధిలోనే ఉంటుంది. ఒక్క పార్టీ మినహా, టీమ్ 11 పార్టీ, ఆ ఒక్క పార్టీ మినహా అన్ని పార్టీలు కలిసికట్టుగా, ఇటు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏలో ఉన్నా కానీ భారతీయ జనతా పార్టీ, జనసేన అయి ఉండొచ్చు, జేడీయూ అయి ఉండొచ్చు, అటు పక్కన కాంగ్రెస్, టీఎంసీ, ఆప్, ఎస్పీ అందరూ కూడా ముఖకంఠంతో ఎస్ ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి అని వాళ్ళు మాట్లాడతాం. ఈరోజు కూడా నాకు వచ్చిన సమాచారం మేరకు కరెక్ట్గా 11 పార్టీలు మాట్లాడింది. సో 11 నంబర్ అనేది గత పాలకులు చేసిన పొరపాట్ల వల్ల ఆ 11 నంబర్ అనేది వాళ్ళు వెంటాడుతుంది. సో ఈరోజు కూడా అనుకోకుండా 11 పార్టీలు మాట్లాడినాయి. దాంట్లో ఒక పార్టీ యాజ్ యూజువల్ వాకౌట్, వాళ్ళకి ఫ్యాషన్ అది.
కేరళ సీఎం పినరయి విజయన్ కు రాసిన లేఖపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్ ఎప్పుడు సిద్ధమన్నా తాను చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. ఇవాళ ఆయన తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్ కి రోల్ మోడల్స్ జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీలా లేక నరేంద్ర మోడీ, అమిత్ షా అని ప్రశ్నించారు. కానీ ఆయన నరేంద్ర మోడీని తన రోల్ మోడల్ గా భావిస్తున్నారని, ఆయన పద్ధతులు కేరళ ప్రజలకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని విమర్శించారు. విజయన్ ఓ ముఖ్యమంత్రిలా కాకుండా మరో నరేంద్ర మోడీ తరహాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. పినరయి విజయన్ పై ఉన్న అవినీతి కేసుల నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆయనను రక్షిస్తోందని విమర్శించారు. అందుకే ఎన్ని ఆరోపణలు వచ్చినా ఆయనపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. దేశ రాజకీయాల్లో ఇండియా కూటమి భాగస్వాముల మధ్య ఇటువంటి వాగ్వాదం చోటు చేసుకోవడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కేరళలో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మధ్య ఉన్న రాజకీయ వైరం ఈ వ్యాఖ్యలతో మరోసారి బహిర్గతమైంది. కొందరు తనను ఇబ్బంది పెడుతున్నారంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే కొంతకాలం చూసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రజలకు మంచి చేయకపోతే పార్టీ ఎలా బాల్పడుతుందని ప్రశ్నించారు. తనకు పదవుల కంటే ప్రజలు ముఖ్యమన్నారు ఆదినారాయణ రెడ్డి. ప్రజల కంటే తనకు పదవులు ముఖ్యం కాదని, అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటున్నారు ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి. తాను అనుకున్నట్లుగా వ్యవస్థ సరిగా లేకపోతే రాజీనామా చేస్తానన్నారు. తాను కూడా కూటమిలో ఉన్నారని, కానీ కొందరు తనను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే 100 రోజుల క్రితమే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకొచ్చారు. మరి కొంతకాలం చూసి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, కానీ పార్టీలోనే ఉంటారని ప్రకటించారు. జమ్మలమడుగులో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. తాను 4 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. తన నియోజకవర్గంలో పనులు ఖచ్చితంగా జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. గండికోట జలాశయం ముంపువాసుల సమస్యను ఆదినారాయణ రెడ్డి ప్రస్తావించారు. గండికోట జలాశయం కోసం త్యాగాలు చేసిన వారి తరఫున పోరాడతానన్నారు. వారికి న్యాయం చేయాలని కోరారు. ముంపువాసుల త్యాగంతోనే తమ ప్రాంతానికి నీళ్లు వస్తున్నాయన్నారు. వారికి పరిహారం మొత్తం చెల్లించాలని కోరారు. శ్రీశైలం కుడికాలువ నిర్మాణం, ఆర్టీపీపీలో ఉద్యోగాల వంటి సమస్యలపై తాను పోరాటం చేస్తున్నానన్నారు. స్థానికంగా కొన్ని రాజకీయ సమస్యలున్నాయని, అవసరమైతే తాను పార్టీ పదవుల కంటే ప్రజలే ముఖ్యమని భావించే వ్యక్తినన్నారు. రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు. మంచి చేయకపోతే పార్టీ ఎలా బలపడుతుందని ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నన్ను కూడా చాలా కొన్ని నాకు బాధలు ఉన్నాయి. నన్ను కూడా బాధ పెడతారు పార్టీ పరంగా. ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది. కొంత ఆ బాధ నివారణ కోసం నేను మీకోసం నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరమైతే నేను చూస్తా. కొన్నాళ్ళ పాటు దగ్గరకు వచ్చింది. ఇప్పటికే 3 రోజుల కిందటే డిసైడ్ అయినా. చూస్తా, నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ అయినా. నాకేమి నేను పెద్దగా చెప్పాలి, ఇది 4వసారి నాకు అనుభవం. నేను మంత్రిగా కూడా పనిచేసిన. ఎందుకు అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. ఆ ధర్మంలో వాళ్ళు కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. భూములు కోరుతున్నారు, అది పెండి ఉంది, అది పెంచి చేస్తాను కూడా. ఈ 4 సమస్యల పైన ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు జరుగుతున్నాయి. దీనిలో ఏ తేడా వచ్చినా నాకు పదవి కంటే మీరే ముఖ్యమైన ఉద్దేశంతో మీ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఏదైనా ఉంది. మంచి చేయకపోతే ఈ పార్టీ బలపడదు. దళితులు, పేద వర్గాల భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు దండయాత్ర చేస్తుందో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తున్న బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి ఆయన బయటకు రాకుండా అన్ని మార్గాల్లో మూసేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన వికారాబాద్, భువనగిరిలో ఎక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీల అసైన్డ్ భూములు ఉంటే అక్కడ ఇండస్ట్రియల్ పార్కులంటూ నోటిఫికేషన్ ఇస్తున్నారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి భూములను లాక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజాస్వామ్యం, ప్రశ్నించి హక్కు అని మాట్లాడే రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాంతియుతంగా సమావేశం ఏర్పాటు చేసుకున్న కల్లాపూర్ వద్ద టెంట్లను పీకేయడం, మహిళలను అరెస్ట్ చేయడం ప్రజాపాలన కాదని, ఇది భక్షక పాలన హరీష్ రావు ధ్వజమెత్తారు. నాడు ఇందిరమ్మ పంపిణీ చేసిన భూములను నేటి ఇందిరమ్మ పాలనలో గద్దల్లా వాళ్ళు లాక్కోవడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ కేవలం భూముల చుట్టూ తిరుగుతున్నాయని, మూసి, హైడ్రా, లగచర్ల నుంచి పరిగి వరకు పేదల ఇళ్లు, భూములపైనే దాడులు చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. రాష్ట్రంలో పరిశ్రమల కోసం సిద్ధంగా ఉన్న భూములను వదిలేసి పేదల పొట్టకొట్టి సాగు భూములను సేకరించడం వెనుక భారీ కుట్ర ఉందని విమర్శించారు. 22A నిషేధ జాబితాను తక్షణమే రివ్యూ చేసి వేయాలని, ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఉపసంహరించుకుని రైతులకు భూములు తిరిగి ఇచ్చే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని ఆయన స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాకు సీఎం, స్పీకర్ ఉన్నా అది జిల్లాకు శాపంగా మారిందని, ఎస్సీ, ఎస్టీల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. మీరు మా నాయకులను ముందస్తు అరెస్టులు చేసినా, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మా పోరాటం ఆగదు. మేము తప్పకుండా వెళ్తాం, అక్కడికి వెళ్లి తీరుతాం. ఆ రైతులకు గొంతుకగా మారుతాం.
మీరిచ్చిన హామీ అమలు చేయండి, మేమేం అడుగుతలేం. మీరే చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని. ఇస్తారా ఇయ్యరా? ఎస్సీ ఎస్టీలకు పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా నిలబెట్టుకోరా? అంటే అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాటనా? ఓడ దాటేదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథనా ఈ కాంగ్రెస్ కథ? అందువల్ల ఇలా రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి. యూనివర్సిటీ భూములు వదలవు, హిల్ టీపీ పేరిట ఇండస్ట్రీ భూములను వదలవు, నాదర్గుల్ భూముల కథ చూశాం, కోహెడ మార్కెట్ యార్డ్ భూముల కథ చూశాం, లగచెర్ల భూముల కథ చూశాం, యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కథ చూశాం. ఇవాళ చూస్తే పరిగిలో మళ్ళా భూములు లాక్కోవడం. భూములు తప్ప నీకు ఇంకోటి పట్టదా? నువ్వు పాలన చేయవయా అంటే భూములు లాక్కోవడం ఏంది? హైదరాబాద్లోని ప్రముఖ విద్యాసంస్థ కూకట్పల్లి జేఎన్టీయూలో బాంబు కలకలం రేగింది. యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్కు గుర్తు తెలియని వ్యక్తి బాంబు బెదిరించి మేలు పంపడంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ బృందాలు క్యాంపస్కు చేరుకున్నాయి. యూనివర్సిటీకి వచ్చిన ఈ బెదిరింపు మేలు నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్యాంపులోని ప్రధాన భవనాలు, క్లాస్ రూమ్లు మరియు హాస్టల్ ప్రాంగణాల్లో బాంబు స్క్వాడ్ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తోంది. విద్యార్థులు మరియు అధ్యాపకులు భయాందోళనకు గురికావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పంపించారు అనే కోణంలో పోలీసులు ఐపీ అడ్రస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులను ఆందోళన గురి చేయడానికి ఎవరైనా ఆకతాయిలు చేసిన పనేనా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతోంది. హైటెక్ సిటీకి గుండెకాయ లాంటి మాదాపూర్ ప్రాంతంలో ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా అయ్యప్ప సొసైటీలోని 100 ఫీట్ రోడ్లో గత 5 రోజులుగా డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. మురుగునీరు రోడ్లపైకి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో స్థానికులు, వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత 5 రోజులుగా డ్రైనేజ్ లీక్ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. రోడ్డుపై మురుగునీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు జారి పడే ప్రమాదం పొంచి ఉంది. విపరీతమైన దుర్వాసనతో స్థానికులు ఎలా ఉండలేకపోతున్నారు. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలన్నీ జలమయం కావడంతో కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు. మాదాపూర్ అంటేనే ఐటీ హబ్, కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఏదో మారుమూల గ్రామం కంటే అధ్వాన్నంగా తయారైంది. అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో డ్రైనేజ్ పైపులు పగిలిపోవడంతో మురుగునీరు చెరువును తలపిస్తోంది. 5 రోజుల నుంచి ఫిర్యాదులు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దుర్వాసన భరించలేక ముక్కు మూసుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ నీటి వల్ల వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధారెడ్డి కాన్వాయ్ ట్రయల్ రన్ సందర్భంగా ఇవాళ ప్రమాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లా వెంకటాపురం సమీపంలో జరిగిన ఈ ఘటనలో వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర డీజీపీ పర్యటనకు ముందు భద్రతా ఏర్పాట్లలో భాగంగా పోలీసులు కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే వెంకటాపురం వద్ద వాహనాలు వేగంగా వెళ్తుండగా ఒక పోలీస్ వాహనం అదుపు తప్పి ముందు వెళ్తున్న వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం అందడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వాహనాన్ని పక్కకు తొలగించి పరిస్థితిని సమీక్షించారు. డీజీపీ పర్యటనకు సంబంధించి భద్రతాపరమైన లోపాలు లేకుండా చర్యలు తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారింది. కాగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అధికారి సువర్ణతో కలిసి డీజీపీ శివధారెడ్డి పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్రెగుట్టలోని పామునూరు సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపును పరిశీలించనున్నారు. అనంతరం పోలీస్ అవుట్పోస్టుకు భూమి పూజ చేసి మారుమూల గ్రామాలకు నిర్మిస్తున్న రోడ్లను ఆయన పరిశీలించనున్నారు. మావోయిస్టుల నుంచి కర్రెగుట్టలను స్వాధీనం చేసుకునే వేళ డీజీపీ శివధారెడ్డి పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ రోజురోజుకు పెరుగుతోంది. వివాహేతర సంబంధాలు, భూ వివాదాలు, పర్సనల్ పగలు ఇలా రకరకాల కారణాలతో ప్రతిరోజు దారుణమైన హత్యోదంతాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లాలో ఓ యువ న్యాయవాది హత్యకు గురయ్యారు. పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండల వడ్డిపల్లికి చెందిన న్యాయవాది ఎల్లయ్యను సోమవారం రాత్రి దారితోపిడి ముఠా దారుణంగా హతమార్చింది. తన ఇంటి వద్ద ఉన్న ఎల్లయ్యను రాళ్లతో కొట్టి చంపారు. గతంలో వడ్డిపల్లి గ్రామంలో కొందరు యువకులు ముఠాగా ఏర్పడి దారిదోపిడీలకు పాల్పడేవారు. ఈ కేసులో ఎల్లయ్య పోలీసులకు వారి గురించి సమాచారం ఇచ్చి పట్టించారు. అప్పటి నుంచి ఎల్లయ్యపై ఆ ముఠా కక్ష కట్టింది. చంపేస్తామని బెదిరించగా ప్రాణభయంతో ఎల్లయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తుపాకీ లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నారు. ఈలోగానే దోపిడీ ముఠా ఎల్లయ్యపై దాడి చేసి దారుణంగా చంపేస్తుంది.
ఫోన్ చేస్తాడు అందరికీ. సెల్లు లేదులే, సెల్లులు కూడా ఎత్తుకోమన్నారండి సార్. సెల్లు కూడా అన్నది అన్న కూడా ఎత్తుకోమన్నారు. సెల్లులు కూడా లేవండి దుర్గా. సెల్లు ఎప్పుడు లేవు, అప్పుడు ఇద్దరిది లేదు. సార్ ఇక్కడ పొడవలు హ్యాండ్ ఓవర్ చేసుకోండి. లేదు మేము అంటుకోలేదు సార్. ఓ మహిళను పోలీసులు వేధిస్తున్నారని హెచ్ఆర్సీ ముందు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కవాడిగూడ ప్రాంతానికి చెందిన మహిళ గాంధీనగర్ పోలీసులు తనను వేధిస్తున్నారని నాంపల్లి తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆ మహిళను అడ్డుకుని పెట్రోల్ బాటిల్ లాక్కుని హెచ్ఆర్సీ చైర్మన్ వద్దకు తీసుకువెళ్లారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాక ఆర్టీసీ బస్సులు రణరంగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే టికెట్ విషయంలో జరిగిన చిన్నపాటి వివాదం చిలికి గాలివాన్లా మారింది. టికెట్ తీసుకోవాలని కోరినందుకు ఓ మహిళ ఏకంగా కండక్టర్పై చేసుకున్న ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. విజయవాడ నుంచి విస్తన్నపేట వెళ్లే ఆర్టీసీ బస్సులో ఇద్దరు మహిళలు ఎక్కారు. బస్సు సింగనగర్ ఫ్లైఓవర్ సమీపంలో రాగానే కండక్టర్ శ్రీనివాసరావు వారి వద్దకు వెళ్లి టికెట్ తీసుకోవాలని కోరారు. ఆ సమయంలో ఆ మహిళలు 3 ఆధార్ కార్డులు చూపించి తమకు 2 టికెట్లు ఇవ్వాలని కండక్టర్ను కోరారు. అయితే కార్డుల విషయంలో కండక్టర్కు మహిళలకు మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో మాట పెరడంతో ఆవేశానికి లోని ఒక మహిళ అందరూ చూస్తుండగానే కండక్టర్ చెంప పగలగొట్టింది. మహిళ ప్రవర్తనతో షాక్ తిన్న కండక్టర్ వెంటనే బస్సును పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. ప్రయాణికులతో సహా బస్సు పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో అక్కడ కాసేపు గందరగోళం నెలకొంది. కండక్టర్ తన అసభ్య ప్రజాలంతో దూషించారని, ఆ అవమానం భరించలేకే తాను చేసుకోవాల్సి వచ్చిందని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. మరోవైపు తాను కేవలం టికెట్ తీసుకోవాలని మాత్రమే అడిగానని, ఎక్కడా అసభ్యంగా ప్రవర్తించలేదని కండక్టర్ స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేయడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించి విచారణ జరుపుతున్నారు. బస్సులోని ఇతర ప్రయాణికుల సాక్ష్యాలను కూడా సేకరిస్తున్నారు. ఏంటంటే అన్నారేంటంటే 3 పాప స్కూల్లో ఉంది మా 2 సార్ అంటే ఏంటి నువ్వు 3 ఇచ్చావన్నా ఏంటి అనేసరికి నీకు కొట్టాను సార్. కొట్టలేదు ఏమి అంటాను తప్ప సార్. నన్ను ఎందుకన్నా ఏమైనా పెళ్ళా అన్నా నీ మొగుడికి నువ్వు అన్నం పెడుతున్నావో లేదో, నీ మొగుడు నీతో ఎదుగుతున్నాడో లేదో, ఈ మాటలన్నీ ఎందుకు సార్ నా మొగుడు జోలి. వాళ్ళు 3 కార్డులు తీస్తారండి, ఆధార్ కార్డులు. ఎవరైతే ముగ్గురు ఎవరంటే ఇద్దరు అన్న 3 ఎందుకు ఇచ్చామంటే అట్లా అలా అయ్యేసరికి ఏంటమ్మా ఇద్దరుంటే 3 ఎందుకు కార్డులు ఇస్తారమ్మా, ఏమా అంటే నన్ను ఏమా అంటావని కొట్టి కబల్ చెప్పు తీసి కొట్టపోయిందండి. ఒక దెబ్బ వేసి మళ్ళీ చెప్పు తీయిపోయింది. పక్కన లాక్కుంది. ఇక ఇక్కడ స్టేషన్ తీసుకొచ్చి కేసు పెట్టారు. ఎక్కడికి వెళ్తాను సర్వీసు? విజయవాడ నుంచి విస్తన్నపేట సిటీ టెర్మినల్ 308 సర్వీస్ నెంబర్. మీ పేరండి? బి శ్రీనివాసరావు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తాజా వివరాల ప్రకారం ముఖ్యంగా నేడు, రేపు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో మేఘావృతం వాతావరణంతో పాటు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఇక తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, నల్గొండ, ఖమ్మం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉండగా సూర్యాపేట్, వరంగల్, జనగామ, సిద్దిపేట జిల్లాలో మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు మెరుపులు ఉన్న సమయంలో బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని సూచించారు. రైతులు, ప్రయాణికులు సైతం వాతావరణ పరిస్థితులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వర్షం వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిలబడకూడదు. ముఖ్యంగా ఎత్తైన చెట్ల కింద అస్సలు ఉండొద్దు. వాటికి పిడుగు ముప్పు మరింత ఎక్కువగా గమనించాలి. ఇంటి ఆవరణలో భూమి లోపల ఉన్న ఉప్పు, కర్రబొగ్గు, రాగి బెరతో ఎర్త్ ఏర్పాటు చేయించడం ద్వారా ప్రమాదాన్ని అరికట్టే అవకాశం ఉంటుంది. మెరుపులు, పిడుగుల వల్ల విద్యుత్ ఉపకరణాలు కాలిపోయే ప్రమాదం ఉంటుంది. ఆ సమయంలో ఇంట్లో టీవీ, ఫ్రిడ్జ్ తదితర విద్యుత్ గృహోపకరణాల ఫ్లక్స్ స్విచ్ బోర్డు నుంచి తీసివేయాలి. పిడుగులు, తాటి చెట్లు విద్యుత్ స్తంభాల మీద ఎక్కువగా పడుతుంటాయి. కాబట్టి వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ సమీపంలో ఉండకూడదు. ఒక్కోసారి పిడుగుపడ్డ ప్రదేశంలోనే మరోసారి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్లకూడదు. వరద సూచన ఉన్నప్పుడు గొడుగులపై ఇనుప బోర్డులు, కెమెరాలు, సెల్ ఫోన్లు దగ్గరుంచుకోకపోవడం చాలా మంచిది. పశువులను గుడిసెలు, కొట్టాలు, షెడ్లలో కట్టేయాలి. చెట్ల కింద ఉంచొద్దు. ఉరుములు మెరుపులతో వర్షం పడినప్పుడు రైతులు పొలాలకు కూడా వెళ్లకూడదంటున్నారు.
ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.